సో గైస్ ఈ ఓంకార్ మోడల్ నడిపే టైం వచ్చేసింది. పోనీ ఓయ్ హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ట్రాక్టర్ని ఫస్ట్ టైం కరియర్లకు దింపబోతున్నాం గైస్. మా ట్రాక్టర్ని ఫస్ట్ రోజు కరియర్లకు దింపుతున్నాం గైస్. మొత్తం బుర్జలకు దింపుతాం, చూపిస్తా. నేను ఓంకార్ అని అనేలు ఇప్పుడు మొత్తం అవన్నీ ఫిట్ చేసుకోవాలి. మొన్న రిపేర్ చేసిన తర్వాత పని ఉండడం వల్ల ఈరోజు స్టార్ట్ చేసిన ట్రాక్టర్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది ఎక్కించుకోవాలి గైస్. ఆ రోజు మేము ఫిట్టింగ్ చేసినాం అన్నా, నేను ప్రశాంత్ వాళ్ళందరం. అది ఎక్కించుకొని ఇంకా కొన్ని అవునే సామాన్ ఉంది, ఇక ఫిట్ చేసుకొని సీదా వెళ్ళిపోవడే గైస్. చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అనిల్ ఓంకార్ కూడా నడుపుతారు ఫస్ట్ టైం, చూద్దాం ఎట్లా నడుపుతారో, వాళ్ళతో కూడా ట్రై చేపిస్తా. ఓంకార్ కూడా కెమెరా స్టిక్ అవన్నీ తీసుకొచ్చినాం. మంచిగా ఈరోజు మంచిగా బ్లాగ్ తీస్తాం. మన కెమెరా స్టిక్ అవన్నీ తీసుకొచ్చినాం. ఇది తట్టబెట్టుకోవాలి గైస్, ఇవన్నీ తట్టబెట్టుకోవాలి. ఇప్పుడు అనిల్ స్టార్ట్ చేస్తే ట్రాక్టర్ వస్తుందా? న్యూట్రల్ చేయి ఫస్ట్, చెయ్యి. సో గైస్ ఇవి వేసుకోవాలి ట్రాక్టర్ మీద. ఓంకార్ ఓంకార్ ఇది లేపుతా, నేను అది లేపుతా గైస్. ఓంకార్ లేపు, యువతల కేక్ దర్ దర్. అయిపోయింది గైస్, ఇప్పుడు నెక్స్ట్ అది వేసుకోవాలి. లేపు దర్ రా. దర్ దర్ గైస్, ఇంత బరువు ఉంటుంది గైస్. ఒకసారి కానీ మా కండలు చూపిస్తాను, ఇవి బరువు ఉంటాయి. వేసుకొని ట్రాక్టర్ పైనకి లేపుకొని ఇక డైరెక్ట్ చేను కడుక్కోవాలి. చేను కడుక్కొని చూపిస్తా గాయస్. ఇక మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఇక డైలీ వర్క్ స్టార్ట్ అవుతుంది గైస్. ఇక మొత్తం ఏంటి మన బొట్ చేసే పని అదంతా నడుస్తుంది. గాయస్ ఇక మా చేను కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైర్ల కింద రాళ్ళు వేసుకోవాలి. అవతల టైర్ కింద కూడా వేసిన రాయి, అవతల టైర్ కింద ఇవతల టైర్ కింద రాయేసుకోవాలి గైస్. రాయేసుకొని రాళ్ళు ఎక్కించి అవి ఎక్కించుకోవాలి, చూపిస్తా. సో గైస్ ఇవి ఎక్కించుకోవాలి గైస్. టైర్లకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు టైర్ కూడా హైట్ అయింది, హైట్ అయితేనే ఎక్కుతుంది. టైర్ ఎక్కించుకున్నాం గైస్. ఇప్పుడు ఒక టైర్ ఎక్కించుకున్నాము, అవతల టైర్ కూడా సేమ్ ఇట్లా ఎక్కించుకోండి. ఈ కడియాటలోకి తింటే కడియాట మొత్తం బుడ్డ అవుతుంది, నీట్గా ఉన్నాయి, కప్పులు వేస్తాయి గాయస్. ఈ అవతల టైర్ ఎక్కించుకున్నాం, ఇప్పుడు ఇవతల టైర్ ఎక్కించుకోవాలి. ఇక వేరే బట్టలు వేసుకొని వచ్చేసినాం గాయస్. ఎందుకంటే మొత్తం ఖరాబ్ అయిపోతాయి, బుర్జ పడుతుంది. లాస్ట్ చూడండి ఎట్లా అవుతున్నాను నేను. ఒక్కటే బంధంగానే ఎంత లేట్ అవుతుందో ఎంత టైం అవుతుందో చూపిస్తా. ఇది కూడా ఫిట్ చేసుకొని సేమ్ అవతల దాంట్లోనే ఫిట్ చేసుకొని ఇక డైరెక్ట్ అందులోకి దింపుతా. సో గైస్ ఇక ఫైనల్లీ మొత్తం సెట్ చేసినాం. ఇక చేతులు చూసుకోండి గైస్, ఇక మొత్తం ఎట్లనే అయిపోయినాయి. ఇప్పుడు బుర్జలకు దింపాలి. ఇప్పుడు ఎండ కొడుతుంది గైస్, వీడియో కూడా మంచిగా వస్తుందో రాదో ట్రై చేస్తాం గట్లే. ఫస్ట్ నేను 2 సార్లు అట్లా దిప్పినాక తర్వాత ఓంకారు ఆయన అనిల్కు నేర్పిస్తా. చూద్దాం ట్రాక్టర్ నడపరా ఎట్లా పోతారు. ఫస్ట్ టైం ఆ బుర్జాలు ఎప్పుడు నడపలేదు ట్రాక్టరు. ఇప్పుడు ఇస్తా, చూద్దాం ఓంకారు నడుపుతాడా అనిల్ గారు నడుపుతాడా. నేనైతే నాకు ఆల్రెడీ వస్తుంది అనుకో. గాయస్ ఇక మొత్తానికి కరియర్లకు దింపేసినాం ట్రాక్టర్ని. ఇప్పుడు మొత్తం దున్నాలే, నీట్గా వేస్తా. పక్కన అది కనిపిస్తుందా, సేమ్ అట్లా వేస్తా దాన్ని కూడా. మినిమం ఒక 30-40 మినిట్స్ పట్టవచ్చు ఈ యొక్క బంధానికి. చూపిస్తే ఓంకార్ అన్ని వీడియో తీస్తారు, వాళ్ళే మా టైంపాస్ చేస్తారు. టైంపాస్
ఇప్పుడు నీళ్ళు అయినాయి, ఇంకొంచెం నిండా కావాలి నీళ్ళు తక్కువైనాయి. సేమ్ ఆ బంధం లాగా ఈ బంధాన్ని మాదాన్ని కూడా చేస్తా గైస్ ఇప్పుడు నేను. సో గైస్ ఇప్పుడు ఫైనల్లీ మొత్తం బుర్జల అనిల్ ట్రాక్టర్ ఫస్ట్ టైం నడుపుతుండు. చూస్తా ఏ గేర్ వేస్తావు తెలుసా? ఏ ఫస్ట్ ఏ రేస్ కొంచెం అది పెట్టు, క్లచ్ ఇవ్వకు, రేస్ పెట్టు, ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం సార్ కొంచెం తక్కువ. అవతల 3 వేసుకో, 3 అవతల 3 వేసుకో. 3 వేసినావా? 3 కొంచెం లివర్ లేపు పట్టు. పోనీయా పోనీ. ఓయ్ అదేం పోడు. కొంచెం పైనకి గాయస్ అనిల్కి ట్రాక్టర్ వచ్చేసింది గాయస్. అనిల్ ట్రాక్టర్ వచ్చేసింది గాయస్ అనిల్కి. సేమ్ అంతే చూడియా. ఓంకార్ నువ్వు కూడా సేమ్ అట్లే నడుపు. ఇట్లా అవుతుంది గాయస్ మొత్తానికి. ఇక నాకు వీళ్ళు వీడియోస్ అక్కడ తీయమంటే తీయరు. లేదు కరెంట్ ఇయనా గాయస్, కరెంట్ వచ్చేసింది ట్రాక్టర్. రివర్స్ పోనీ, అది పైనకి లేపు. ఏం కాదు పోనీ. తిప్పు సైడ్ బ్రేక్ దొక్కి తిప్పు. సైడ్ బ్రేక్ అవతల దొక్కుపే, అవతల దొక్కు రారే. ఆపు బంద్ చెయ్య. అవి ఉందండి ఓంకార్ గాడు ఎక్కుతాడు. బంద్ చేయి, ఇటు ట్రాక్టర్ పట్టుకో. గాయస్ గట్లే నడిపిండు, ఫస్ట్ డే నడిపిండు. ఇంకొక 2-3 డేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఓంకార్ చూపిస్తా గైస్ ఎట్లా నడుపుతా. ఓంకార్ ఆడ నడిపిస్తా గాయస్. వీళ్ళకు ట్రాక్టర్ నడపడానికి వస్తలేదు గాయస్. ఇక ఫస్ట్ టైం కదా అట్లే ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైంలో కూడా అట్లే నడిపినా. ఇక చూద్దాం ఇప్పుడు ఓంకార్ నడుపుతాడు. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ నడిపి తర్వాత ఓంకార్కి ఇస్తాను డ్రైవింగ్. చూస్తాం ఎట్లా నడుపుతాడు. సో గైస్ ఓంకార్ మోడల్ నడిపే టైం వచ్చేసింది. ఇప్పుడు చూస్తాడు. ఫస్ట్ క్లచ్లోకి ముందరికి మిగతాలు నేను వేస్తావు. ఆగో రేస్ అద్దొక్కకి ఇద్దొక్కు. పోనీ నేను ఆపరేట్ చేస్తా. పోనీ ఓంకార్ కంటే రేస్ ఒక్కపే అనే పోతున్నావు. వెనక చూపి అన్నీ రావు. వెనక ఇట్లా అవుతుంటుంది గాయస్. ఇక మొత్తం దుంటుంటే మొత్తం అట్లా నీళ్ళు నిండి అయితే బుర్జ అవుతుంది. ఎక్కడ తిప్పు స్టీరింగ్, ఇక్కడ తిప్పు, లెఫ్ట్ తిప్పు. పోనీ నేను ఆపరేట్ చేస్తా. పోనీ నువ్వు ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ చేయి, నేను ఆపరేట్ చేస్తాను. పోనీ అనిల్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది గాయస్. ఓంకార్కి ఏమో కొంచెం తక్కువ వస్తుంది. ఓంకార్ ఎప్పుడు నడపలేడు. అనిల్ ఇక్కడ మలుపు సైడ్ బ్రేక్ దొక్కు. ఇప్పుడే దొక్కకు. మెల్లవునా అంతే. స్లో వచ్చేస్తుంది గాయస్ అందరికి. చెప్పు పోనీ అంతగానే తిప్పొద్దు. ఓంకార్ మెల్లమెల్ల తిప్పాలి. ఓకే అర్థమైందా? బాగానే నడుతుంది గాయస్ ఓంకార్. ఒక్కడు పర్ఫెక్ట్ నడిపినట్లు. ఇది ఇంకా చాలా నడపాలంటే చాలా మొత్తం స్కిల్స్ ఉండాలి. నాకు కూడా అంత తెలుసు దీని స్కిల్స్. నేను కూడా కొత్త డ్రైవర్నే, లేదా పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు నేను. ఇక ఓంకార్ అనేది సెట్ కింద వస్తుంటే నేను రప్ప దున్నేస్తాను గాయస్. టైం అవుతుంది, మళ్ళీ ఇంటికి పోవాలి. దానికోసమని ఇక్కడ దింపాలి. పైపు దొక్కియకు, ఆడుకోండి. సో గైస్ నేను ఇప్పుడు డ్రైవింగ్కి వచ్చిన గైస్. ఓంకార్ అనేది దింపారు. ఇక రప్ప అంతా దుంత గైస్. ఎండ కొడుతుంది, ప్లస్ ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకే రప్ప దున్ని కంప్లీట్ చేసేస్తాం. ఇంకొక 30 మినిట్స్లో ఇది మొత్తం నీట్ చేసినాక చూపిస్తా. గాయస్ మొత్తానికి అయిపోయింది గైస్. అయిపోయిందంటే మొత్తం అయిపోలే, ఇంకొంచెం నీళ్ళు కాలేవు. మొత్తానికి అయిపోలే గైస్. నీళ్ళు కాలేవు. అట్లా అని మళ్ళీ రేపు వచ్చి రావాలి. అదే ఇగో మొత్తం బుద్ధ బట్టలు అవన్నీ అయిపోయినాయి. బట్టలు చూడు గైస్ ఎట్లా అయిపోయినాయి. మొత్తం అయిపోయినాయి. అనిల్ ఓంకార్ ఏం చేసి ఓంకార్ కూడా ఇంటికి వెళ్ళిపోతాం గైస్. అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుంది గైస్. ఇక మా ట్రాక్టర్ ఏడు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం గైస్. గైస్ ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నా. అనిల్ కూడా అందరు వెళ్ళిపోయారు. చూసుకోవచ్చు ఈవినింగ్ అయిపోయింది. నేను ఎందుకు అయినంటే వాళ్ళు వెళ్ళిపోయారు గైస్. ఎందుకు నేను ఈడ అయినంటే వీడియో ఎడిటింగ్ ప్లస్ వీడియో అప్లోడ్ చేసుకోమంది. మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతే నెట్ రాదు. ప్లస్ ఇన్నే ఒకటే పని 5G వస్తుంది. అందుకని పని అయిపోతుందని ఈయన అయిన గైస్. ఇక ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి.
గైస్ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి స్నానం చేసుకొని మిద్ద పైనకి వచ్చినాం చల్లగా అట్లా. వాళ్ళ అనిల్ ట్రాక్టర్ ఎట్లా నడిపిండు అడుగుదాం గైస్. అనిల్ ఎట్లా నడిపినాడు ట్రాక్టర్? ఫస్ట్ టైం ట్రై చేసిన, ఫస్ట్ కొంచెం మంచిగానే నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఓంకార్ అనిల్ తీసుకొని దున్నుతూనే ఉన్నాను. నేను వీడియో తీయలే గైస్, ఎందుకంటే నాకు ఆ ఎడిటింగ్ చేసుకోముందు అప్లోడ్ చేసుకోముందు ఆడ నెట్ వస్తలేదు. ఆడనే గంట సేపు మొత్తం దిప్పిరు ఆడ పెట్టిరు, ఇంటికి వచ్చేసి ఇక నేను వీడియో ఎడిటింగ్ అయిపోయేలోపు చూస్తే లేరు, ఇంటికి వచ్చేసి ఇక మా అయితే పొలం పనులు అవే ఉంటాయి గైస్. ఇక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. చలో ఉంటా మరి, బాయ్ గైస్. ఫస్ట్ టైం నేను ఎడిటింగ్ 8కి చేస్తున్నా, అంటే ఈరోజు 8 గంటలకు చేస్తున్నాను. నేను మొన్ననేమో ఫుల్ 1కి 12కి అట్లా వేసుకొని, ఈరోజు మొత్తం 8 గంటలకి చేయాలి.